వెనుకబడిన తరగతులకి ఆధారంగా మరి ప్రభుత్వం వారు నిలబడాలనేటటువంటి సదుద్దేశంతో మరి ఇక్కడ ఈ తీర ప్రాంతానికి మరి ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయమని మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మరి ఇక్కడ వినతిపత్రంలోని కోరడం జరిగింది. మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రధాని మోదీ గారు ఈ యొక్క తీర ప్రాంత అభివృద్ధి కోసం కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసి మరి అలాగే 4 లైన్ల రోడ్లు అలాగే రైల్వే లైన్లు కూడా ఇచ్చారు. కాబట్టి మరి విమానాశ్రయాన్ని కూడా ఈ నర్సాపురం, భీమవరం, పాలకొల్లు మధ్య భాగాన ఏర్పాటు చేయాలని మరి ఈరోజు ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఎందువల్లంటే ఇక్కడ సరైనటువంటి ఉపాధి లేక మరి విదేశాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి యొక్క ప్రజలకు ఆధారంగా ఉండాలంటే ఇక్కడ కొన్ని పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి సముద్రం దగ్గరలో ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఆసరాగా ఉంటుందని, అలాగే ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని మరి వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది. దయించి మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ రావు గారు మరి దీని మీద అర్జెంటుగా మీరు యాక్షన్ తీసుకొని ఇక్కడ మరి ఎయిర్పోర్ట్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.